అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. జాన్ పాల్ గారి విషయంలో కైజర్ న్యూస్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ భాగ్యం గారు మరలా ఇంకో వీడియో చేశారు. ఆ వీడియోలో పెట్టినటువంటి టైటిల్ ఏంటి అంటే, నిజం ఒప్పుకున్న జాన్ పాల్. అసలుకి మాట్లాడిన దాంట్లో నిజంగా జాన్ పాల్ గారు ఏ నిజం ఒప్పుకున్నారో చూద్దాం. ఒక లఫ్ట్ ఛానల్, మీకు జర్నలిజం అంటే తెలియదు, జర్నలిజంలోనూ బ్రోకరిజం పనులు చేస్తారు. ఒక్క నిమిషం. కైజర్ న్యూస్ అనేది ఒక లఫ్ట్ ఛానల్, అది ఒక జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్నారనేసి అన్నారంట. సరే, ఓకే. ఇప్పుడు దాన్ని ఎందుకు చెప్తున్నావు? మాకెందుకు మళ్ళీ అవన్నీ వినిపిస్తున్నావు? అవి ఒప్పుకుంటున్నారా మీరు? అది అని చెప్పేసి ఒక దుర్మార్గుడు మా గురించి చెత్తవాగుడు వాగాడు అనమాట. ఇంకేమన్నాడంటే, నీ దగ్గర ఆధారాలు లేవు, రావు, ఏవైతే నువ్వు వీడియోస్ చేసావో ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసి బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలని ఫోన్ చేసి బెదిరించాడు ఈ సింగనమల మణికంఠ స్వామి పాస్టర్ అని చెప్పుకుంటున్న దొంగ జాన్ పాల్. అంతే కదా, మరి మీరు చేసిన ఫేక్ అలిగేషన్స్ కాబట్టి వాటిలన్నింటినీ డిలీట్ చేసి క్షమాపణ అడిగారు. ఆయన కోరింది న్యాయమే కదా. మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నప్పుడు మీరు క్షమాపణ చెప్పాల్సిందే కదా. దాంట్లో ఇంత మాట్లాడిన తేడా ఏంటి? ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నావంటే, ఫోన్ చేసి బెదిరించినంత మాత్రాన్ని బెదిరిపోతారండి. ఇంకేమన్నాడంటే, నీ దగ్గర ఆధారాలు లేవు, రావు అని అన్నాడు కదండి. నా దగ్గర, నేను ఆ రోజు చెప్పాను, నేను ఎప్పుడు ఆధారాలు చూపించాలో అప్పుడే చూపిస్తానని అతనితో చెప్పాను. ఇంకా కొంతమంది ఏమంటారంటే, నీ దగ్గర ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక ఎలిగేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేసి అడుగుతాడు. అడిగినప్పుడు మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే చూపించాలి, లేకపోతే అలా ఉండాలి. కానీ ఆధారాలు లేకుండా ఉన్నాయి అని ఎంతసేపు అలాగ లేని ఆధారాలు పెట్టి మనుషులను కంగారు పెడతారు. అలాగా ఆడియో ప్రూఫ్ ఉంటే పెట్టు అని అంటారు. చిల్లర గాళ్ళు చిల్లర పనులు చేస్తారండి. సో నేను చేయాల్సిన అవసరం లేదు, ఆ రెండు ఆధారాలతోనే మాట్లాడబోతున్నాను అన్నట్టు. ఇది కూడా ఎవరి వాయిస్ తో కాదండి, సాక్షాత్తు ఈ పాస్టర్ గారు సింగనమల మణికంఠ స్వామి మాట్లాడింది. ఓకే, నేను పాపం చేశానని నేను నా నోటితో ఒప్పుకున్నానా, నేను చెప్పాను ఎవరికైనా అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశాడు అనమాట. ఆ రోజు చాలా అంటే చాలా ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడాడు నాతోటి. ఇన్రెస్పెక్టబుల్గా నువ్వు మాట్లాడు, అర్థమైందా? నకిలీ పాస్టర్, ఫేక్ గాడు, బేర్ బూట్తో తంతాను, ఇలాగా పిచ్చివాగుడు వాగిందంతా నువ్వు, అర్థమైందా? నువ్వు నీ స్క్రిప్ట్ రైటర్లు. అది కొంతమంది అంటారు, ఏ నువ్వు మాట్లాడలేదంటే తప్పు చేసినోడిని తప్పు చేసావు అని మాట్లాడతావు, తప్పు చేయని వాడిని. మేము కూడా అంతే కదా. ఆ ఆధారాలు లేకుండా ఆధారాలు ఉన్నాయని చెప్పావు కాబట్టి అలా ఇన్రెస్పెక్ట్గా మాట్లాడతాం. మేము తప్పు చేయకపోయినా చేసావని మా మీద నిందలేసి బూతులు వేసుకొని తిట్టావు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు పని నువ్వు తప్పు చేసావని చెప్పడంలో దాంట్లో తప్పే ఉంది. మేము కరెక్ట్గానే ఉన్నాం. మీరు తేడా ఛానల్లో మీ అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీదంతా రాంగ్గా ఇది చేస్తున్నారు. ఓకేనా? మాకు అర్హత ఉంది మిమ్మల్ని అంటానికి, మీకు లేదు అంటానికి. రెస్పెక్ట్తోనే మాట్లాడతాం అనమాట. ఇంకేమన్నావు నువ్వు? మా ఛానల్ ఎథిక్స్ లేని ఛానలా? మేము నిజాలు మాట్లాడమా, ఫేక్ న్యూసా? ఒకసారి నా వీడియోస్ అన్ని చూసుకుంటే నేను అన్ని ఆధారాలతోనే మాట్లాడతాను అనమాట. అది ఏం వీడియోలన్నీ చూడాలంట. మా గురించి, మా ఇక్కడ జాన్ పాల్ గారి గురించి మా గురించి మాట్లాడినట్లోనే నిజాలు లేవు. మళ్ళీ పాత వీడియోల్లో చేసిన కంటెంట్లో నిజాలు ఉన్నాయని మేము నమ్మాలంట. అంత మాకు టైం లేదు అమ్మమ్మ, అర్థమైంది? ఇలాగ ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలన్నీ ఈయనంత టైం లేదు. దాంతోడు ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నాం. మా మీద మాట్లాడి మమ్మల్ని గతంలో ఇంకా వేరే వీడియోలు చూడమంటున్నట్టు ఎట్లా నమ్ముతాం? మా మీద నిజాలు చెప్తేనే కదా నువ్వు ఇంకా మీ వీడియోలు చూడాలనిపించేది. అన్నీ అబద్ధాలు, మిగతా కూడా అబద్ధాలే ఉంటాయి. కానివ్వండి, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా నేను ఆధారాలతోనే మాట్లాడతాను. మొన్న శ్రేష్ఠ గారి మీద ఒక ఆడియో చేసావు. దానిలో ఏంటిదంటే, ముక్కులో నుండి మెదడులోకి పురుగులే అయితే అసలు నువ్వేం చదువుకున్నావు అని చెప్పి ఫుల్ మాటలు మాట్లాడేవు అనమాట. దానికి ఆధారం శ్రేష్ఠ కర్మూజీ గారి వాళ్ళ కుటుంబంలో అంతకుముందు పాస్టర్ జాన్ పాల్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, వాక్య వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు క్రిస్టియానిటీలో ఉండి, అమ్మ అలా కాదు అని వాక్యంతో ఖండించాడు ఆయన. అర్థమైందా? అది మా క్రిస్టియానిటీ ఇష్యూ, అర్థమైంది? మేము అనుకుంటాం, వాళ్ళు ఒకవేళ సరి చేసుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ మాట్లాడతాం తప్పుగా బైబిల్కి వ్యతిరేకంగా చేస్తే. ఓకేనా? అంతేగాని మాకు వాళ్ళ మీద పగలేవు, వాళ్ళు మా మీద పగబట్టేది ఏం లేదే. వాక్య విధానం మాకు కనిపించలేదు అని చెప్పాం, అంతే కదా. దాన్ని తీసుకొచ్చి ఎందుకు తిరిగిస్తున్నావు అంటే, 4-5 తెచ్చుకుంటున్నావా అంటే నీ మాటకు బలం లేదని, అంతే కదా. నీ మాట బలం లేదు. పాపం వీడియో పెట్టగానే ఒక 500-1000 కామెంట్లు వచ్చేసి అన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నోరు మూసుకోమ్మా, నిజం చెప్పడం చేత కానప్పుడు ఫేక్ న్యూస్ ఛానల్ ఎందుకు ఈ దగులుబాజీ మాటలు ఇట్లాంటివన్నీ కామెంట్లు వచ్చేసరికి నీకు బాధ అనిపించి వాళ్ళని సపోర్ట్కి తెచ్చుకుంటున్నావా ఇంకా వేరే ఇష్యూలు కూడా. అంతేలే, మనలో బలం లేనప్పుడు పక్కన 10 మందిని తెచ్చుకోవాలి. కానీ కరెక్టే. ఇక ఈ రోజు నా దగ్గరకు వచ్చిన 2 ఆడియోస్ ఒకసారి విన్నామండి. ఆ 2 ఆడియోస్ నుంచే నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు పెద్ద ఆధారం తీసుకొచ్చింది అక్క, జాగ్రత్తగా, ఓకేనా?
చేస్తున్నాను అనమాట. నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు కదండి. ఈ పాపం చేశాడా లేదా అన్నది అతను మాట్లాడిన విషయమా లేకపోతే ఎవరన్నా మాట్లాడిన విషయం అనేది ఒకసారి ఆడియో విని తెలుసు. పాపం చేసిందని అంటే ఇప్పుడు అడిగింటారు కదా నా వదిన, అంటే లేడీస్ అంత సామాన్యంగా వదిలిపెట్టారు కదా. పాపం చేసావు అంటే చేశాను చెప్పాను. ఎవరు ఏంటి ఏం లేదు. నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ వల్ల ఏమన్నా పాపం జరిగిందా అని అడిగింది. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చాలా రోజులు చెప్పాను. ఏం చెప్పానంటే ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయిలే అంటే నేనే సంతోషంగా లేను స్టార్టింగ్ నుంచి. అడుగుతుంది ఎందుకు నాతో ఇలా ఉన్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నేను చెప్పాను దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని చెప్తూ వచ్చాను. అయితే ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమని అడిగిందంటే ఆ దేవుడు నన్ను వదిలేసా అంటున్నావు కదా, మరి పాపం ఏమన్నా చేసావు అని అడిగింది నిన్న. అడిగి చెప్పాను అవును పాపం చేశాను అని చెప్పాను. ఏం అడగలేదు. నేను కూడా ఏం చెప్పను. నేను పక్కన వాళ్ళ జీవితాన్ని ఎందుకు చేస్తాను, అలా కాదు. ఇక్కడ పాస్టర్ జాన్ పాల్ గారు కార్యక్రమంలో ఒక్క నిమిషం మాత్రమే, 1 నిమిషం లేదా 2 నిమిషాలు మాట్లాడుకున్న ఆడియో కాలే పెట్టారు. ఇంతకీ అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? యువతలు మాట్లాడేది జాన్ పాల్ గారే. ఇంతకీ స్టార్టింగ్ నుంచి ఆయన ఏం మాట్లాడారు, ఎండింగ్ ఏంటి అనేది లేకుండా ఆ మధ్యలో బిట్టి తీసుకొని పెడుతున్నారు చూసారా, ఏదో అర్థం కాని ముక్కలు ఇప్పుడు పెట్టేవాళ్ళు ఫుల్ పెట్టారు. అర్థమైందా? మిమ్మల్ని ఏమనాలి అంటే ఇంతగా దిగజారుతారా? ఒక మనిషిని ఎంత రాంగ్గా తీసుకొచ్చి అతన్ని ఇలా చేయడానికి అవసరం ఎంత దిగజారడం? సిగ్గుందా అసలు కొంచెమైనా? మీకు కొంచెమైనా సిగ్గుందా? నిలదీస్తున్నాను. ఇప్పుడు ఒక న్యూస్ మీడియా ఛానల్ అని చెప్పుకుంటూ ఆయన ఏమన్నాడు, ఇంకా నేనేం చేస్తాను, బయట ఇట్లా రూమర్స్ వస్తున్నాయి కదా, తను బాధపడకూడదని. సరే అవును, ఎందుకు ఇట్లా పదే అడుగుతావు నన్ను? అవును సరే చేశాను అనుకో, ఏంటి ఇప్పుడు చేశాను అనుకో అన్నారు. ఆమె ఏం అడగలేదు అని అంటే ఆ మధ్యలో మొక్కే తర్వాత ఏం జరిగింది? తర్వాత బిట్టేది. ముందేం జరిగింది? ముందు బిట్టేది. అంటే మీకు ఎక్కడైతే ఆయన ఇక బాధ పెడతాం, వాళ్ళు ఇంక లేని దాన్ని ఊహించుకుంటుంటే ఏం చేస్తాం చెప్పండి? లేని దాన్ని ఊహించుకుంటే ఏం చేస్తాం? ఆ సందర్భంలో ఆ మొక్క ఒకటి చెప్పింది ఎందుకు తీసుకున్నారు? మిగతాది ఏది? మిగతా మొక్కేది? మిగతా మాట్లాడిన ఆడియో కాలేది? బాబా ఏం పిచ్చి తెలివితే అట్లా ఉన్నాయి మీకు, ఎరిపప్పలు చేయడానికి జనాలని దొరికారులే. మీకు అంత అమాయకం కొండగొర్రెలు చూసేవాళ్ళు ఉన్నారని మీరు ఇలాగ చేస్తున్నారు. ఈ వాయిస్ ఈ జాన్ పాల్దే అనుకుంటా. వాయిస్ జాన్ పాల్దే, అర్థమైందా? నువ్వే చాలా రైటర్. మరి ఎవరో ఈ ఆధారాలు అందిస్తున్న వాళ్ళు బుర్ర పని చేయట్లా. అంటే ఎక్కడ ఏ విషయాన్ని ఆ మధ్యలో ముక్కలు తీసి అక్కడిదెక్కడ కలిపి ఈ మిగతాదంతా పక్కన పెట్టేశావు. అర్థమైందా? పక్కన పెట్టేశావు. అర్థమైంది? అట్లా పెట్టేసి నువ్వు జనాలని మోసం చేయడానికి తయారయ్యావు. అర్థమైందా? ఇలా చెయ్యి మాకు అది చాలా తప్పు, పాపం. ఇప్పుడు ఒక ఉత్తరం ఉందండి, ఆ ఉత్తరంలో పైన కొన్ని విషయాలు ఉంటాయి, కింద కొన్ని విషయాలు ఉంటాయి. వదిలేసి మధ్యలో చచ్చిపోతాను అనే ఒక పదం ఉందనుకో, ఆ ఒక్క పదం చూపించి ఇంకో చచ్చిపోతాను అన్నాడు కదా, ఇదిగోండి ఆ ఉత్తరంలో ఉన్న చూడండి చచ్చిపోతానని. కాబట్టి ఆయన చచ్చిపోయాడు అంటారు ఏంటి? పైన ఇంకేమన్నా ఉంటుంది కదా, ఆత్మహత్య కారణం అని కానీ, లేకపోతే వాళ్ళ వల్ల నేను చనిపోతున్నాను అని, ఇదంతా పైన మ్యాటర్ కింద మ్యాటర్ కొట్టేశావు. మధ్యలో చచ్చిపోతున్నాను అన్నది పట్టుకొచ్చినట్టు నీ మాటలు ఉన్నాయి, నీ ప్రవక్తన ఉంది. ఏది ఆడియో కాల్, ఫుల్ ఆడియో కాల్ ఏది? స్టార్టింగ్ ఉన్న ఆడియో కాల్ ఏది? చివరున్న ఆడియో కాల్ ఏది? మధ్యలో ముక్క ఈ అవతల మాట్లాడిన వ్యక్తి ఎవరో? దేనికి? పాస్టర్ జాన్ పాల్ గారు సరే ఈ ఆడియో కాల్ ఉంది, ఎవరు ఏం పాపం చేశాడు? ఆధారం ఏది? ఆయన చెప్పాడు. ఏది ఆధారం? ఇది ఆధారమా? కోర్టుకి సరిపోద్దా? నువ్వు ఇస్తే, ఒకవేళ ఇస్తే స్టేషన్లో సరిపోద్దా? ఎందుకని మరి ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు? ఒకవేళ ఇది అనుకుంటే అదే ఈ పిచ్చి చేష్టలు, పనికిరాని ఆధారాలు ఏంటంటే ఎల్కేజీ స్టాండర్డ్ లాగా ఉన్నాయి. ఓకేనా? ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయమాకండి, అది మీకు మంచిది కాదు. ఇది ఇలా బండారం ఇదండి. ఎప్పుడు చూసినా ఫేక్ ఎలిగేషన్స్. బుద్ధి మార్చుకోరు అసలు. ఎన్ని కౌంటర్ వీడియోలు చేసినా, ఎంత నిజం చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పినా కానీ ఇలా బుద్ధి మారదు. అరే ఉన్న నిజాన్ని చూపించాలరా, లేనిపోయిన దాన్ని మసిపూసి మారేడుగా చేద్దామని అది అతగదు అని చెప్తున్నా, అర్థం కావట్లేదు మీకు. కాబట్టి వినండి, ఈ కైజర్ న్యూస్ ఛానల్లో వీళ్ళు మాట్లాడేది చాలా ఫేక్గా మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వమాకండి, చాలా జాగ్రత్త. వీళ్ళ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సమాజంలో వ్యక్తులు వాళ్ళ సమయాన్ని కేటాయించి వీళ్ళ ఛానల్ చూస్తుంటే వీళ్ళు వాళ్ళకి రాంగ్ న్యూస్ అందిస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో కానీ మీ దాకా చేరుకుంటే కైజర్ న్యూస్ టీమ్కి కానీ లేకపోతే భాగ్య గారికి కానీ నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే పూర్తిగా పెట్టండి. ఓకేనా? పెట్టి యాక్షన్ తీసుకుంటే ఇలా చూడండి. అంతేగాని ఎందుకు ఈ పిచ్చి మాటలు? అంటే ఇదేమన్నా పిజ్జా పార్టీయా లేకపోతే పాప్కార్న్ తినే టైమా ఏంటి? ఇది ఒక మనిషి జీవితాన్ని ఇదే మీరు ఆడుకుంటేది?
ఇలాగ చేస్తారా మీరు? దేవుడు చూస్తున్నారు, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టడు, జాగ్రత్త.